దేశంలోనే తొలిసారిగా పంజాబ్లోని గురుకాశీ యూనివర్సిటీ ద్వారా సిఎస్సి కోర్సులో క్వాంటమ్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎన్ఏఎస్సి A++ గ్రేడ్ కలిగిన తమ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు మంచి ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులోని అభిరామ్ రెసిడెన్స్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ఎడ్యుకేషన్ కన్సల్టీస్ కౌన్సిలర్లకు వివరించారు. అనంతరం గురుకాశీ యూనివర్సిటీ కన్సల్టెంట్ నగేష్, ఏపీ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్లతో కలిసి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 4 ఏళ్ల ఈ కోర్సును తమ యూనివర్సిటీలో తక్కువ ఫీజుతో అందిస్తూ ఎక్కువ ప్యాకేజీ పొందే విధంగా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వివరించారు. ఈ 32 అప్రూవల్స్ లో 30 MOUs ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ కంపెనీస్. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మీరు ట్రాక్ తీసుకోండి. మా బ్యాచెస్ వచ్చేప్పటికి 8 ఇయర్స్ నుంచి మేము గురుకాశీ యూనివర్సిటీ చేస్తున్నాం మాస్ట్రో డైనమిక్స్. ఇప్పుడు మనకు 4 బ్యాచెస్ మాకు బయటికి వెళ్ళిపోయినాయి. స్టిల్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫోర్త్ బ్యాచ్ కూడా మళ్ళీ రన్నింగ్ లో ఉంది. అంటే మేము 8 ఇయర్స్ నుంచి మాస్ట్రో డైనమిక్స్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ గురుకాశీ యూనివర్సిటీ. మా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లలు ఇప్పటి వరకు కూడా 100% ప్లేస్మెంట్ తో బయటకు వెళ్ళారు. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ఇండియాలోనే సెటిల్ అయినారు. ఇంటర్నేషనల్ లెవెల్లో డోర్ ఓపెన్ అవుతుంది. మీ పిల్లవాడి దగ్గర టాలెంట్ ఉంది, ఇంటర్వ్యూలో క్రాక్ చేసుకుంటాడు, కానీ డోర్ ఓపెన్ అవ్వాలి కదండి. ఆ డోర్ ఓపెనింగ్ చేసే కెపాసిటీ గురుకాశీ యూనివర్సిటీ. రెడ్డి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జీలో. మేము సౌత్ ఇండియా అంటే ఆల్మోస్ట్ ఉన్నటువంటి 6 స్టేట్స్ కూడా మేము గురుకాశీ యూనివర్సిటీకి ఇన్ఛార్జెస్గా ఉన్నాము. గురుకాశీ యూనివర్సిటీలో మనకున్నటువంటి గొప్ప అవకాశాలు ఇండియా మొత్తం మీద కూడా మనకు NAC A++ అండ్ UGC కేటగిరీ 1 సిఎస్సి కోర్సుకి స్పెషల్గా AIML తోటి క్వాంటమ్ టెక్నాలజీ అనేటటువంటి కొత్త సబ్జెక్ట్ని దాంతో యాడ్ చేసి మనకు ఇండియాలో మొట్టమొదటి యూనివర్సిటీ ఈ సబ్జెక్ట్ని యాడ్ చేసి ఇస్తున్నటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వల్ల మన దగ్గర నుంచి ఎటువంటి స్టూడెంట్స్ ఎంతమంది వెళ్ళినా సరే ఆ స్టూడెంట్స్కి జస్ట్ క్వాంటమ్ టెక్నాలజీ తోటి అవేర్నెస్ తోటి వాళ్ళు బయటకు వచ్చి మంచి జాబ్స్లోటి, అంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మంచి జాబ్లో వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు అదర్ కోర్సెస్ చూస్తే చాలా కొత్త కోర్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. పెట్రోలియం టెక్నాలజీ లాంటి కొత్త కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులే కాకుండా మనకు ఫర్దరు ఇంకా చెప్పాలంటే కోర్స్ ఫీజు మనం ఏ యూనివర్సిటీ కూడా ఇంత తక్కువ కోర్స్ ఫీజులో ఇన్ని అక్రిడియేషన్స్, ఇన్ని పాజిటివ్ మెరిట్స్ ఉన్నటువంటి యూనివర్సిటీ మనకు కనీసం మినిమం కూడా 15 lakhs కన్నా తక్కువ ఉన్న అవకాశం అయితే లేదు. NAC A++ ఉన్న యూనివర్సిటీ అండ్ UGC కేటగిరీ 1 యూనివర్సిటీలు మనకు లేవు, ఉన్నా చాలా తక్కువ ఉన్నాయి. ఆ తక్కువలో కూడా ఇంత తక్కువ కోర్స్ ఫీజులో 8 lakhsలో CSC AIML విత్ క్వాంటమ్ టెక్నాలజీ, 10 lakhsలో అగ్రికల్చర్ BSc ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ హాస్టల్ అండ్ అకామిడేషన్. ఈ కోర్స్ ఫీజులు మొత్తం కూడా హాస్టల్ అండ్ అకామిడేషన్ తోటి కలిపి ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ని కూడా ఈ 4 years కేర్ టేకింగ్, స్టూడెంట్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా లోన్ కానించి స్టార్టింగ్ విత్ ఎడ్యుకేషనల్ లోన్ నుంచి ఎండింగ్ విత్ వాళ్ళ జాబ్లో సెటిల్ అయ్యే వరకు కూడా మా ఆర్గనైజేషను వాళ్ళ తరఫున పూర్తి సహకారాలు ఇస్తూ అన్ని విధాలుగా స్టూడెంటు పాజిటివ్ మెరిట్స్ తోటి బయటకు వచ్చేటట్లుగా మా సర్వ శక్తులు ఉపయోగించి
మా మా యూనివర్సిటీ పేరుని వరల్డ్లో ఫేమస్గా నిలబెట్టేటట్లుగా ప్రయత్నం జరుగుతున్నది, ఖచ్చితంగా జరుగుతుంది, నిలబెడతాము. ఇది కాకుండా మన దగ్గర ఒక యూనివర్సిటీ ఏకేఎస్ యూనివర్సిటీ అని ఉన్నది. ఆ యూనివర్సిటీలో కూడా కోర్స్ ఫీజ్ అది కూడా చాలా తక్కువ ఉన్నది, 4.5 lakhs ప్లస్ హాస్టల్ అండ్ అకామిడేషన్ అనదర్ 2 lakhs అవుతుంది. ఆల్ కోర్సెస్కి అక్కడ 6.5 lakhsలో మొత్తం కూడా కోర్స్ కంప్లీట్ అవుతుంది. లేదా నెక్స్ట్ ఐడియల్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ ఉన్నది, వెటర్నరీ కోర్సెస్ ఎవరైనా చేయాలనుకుంటే ఐడియల్ కాలేజ్కి వెళ్ళి కూడా అక్కడ కూడా చేసుకోవచ్చు. అది అరౌండ్ 45 lakhs ఉంటుంది. జస్ట్ నీట్ ఎగ్జామ్ పాస్ అయితే చాలు, ఆ కోర్సు కూడా వస్తుంది. ఇన్ టోటల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇండియాలో ద బెస్ట్ యూనివర్సిటీ ఈజ్ గురుకాశీ యూనివర్సిటీ విత్ లో ఫీజెస్ అండ్ హైయెస్ట్ క్వాలిటీ స్టడీస్ ఆర్ దేర్. ఇంటర్నేషనల్ స్టేడియం కాడి నుంచి జిమ్ కాడి నుంచి ప్రతి ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉన్నది. లండన్లో ఏదైతే టెక్నాలజీ డెవలప్ అవుతుందో ఆ టెక్నాలజీ కూడా ఇంపోర్ట్ చేసుకొని మనము స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం. మన ఈ వెరైటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంత లో కాస్ట్లో ఇచ్చేటటువంటి యూనివర్సిటీ నా అభిప్రాయంలో వేరొకటి లేదండి. ఒకసారి నాగేష్ గారిని కూడా ఇంటర్వ్యూ చేస్తానండి. నా పేరు నాగేష్ వెంగళ ఫ్రమ్ గురుకాశ్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్. సో ఈరోజున వెంకట్ గారి ఆధ్వర్యంలో అభిరామ్ రెసిడెన్సీ ఒంగోలులో కండక్ట్ చేసినటువంటి B2B ప్రోగ్రామ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. సో మోర్ దాన్ 70 మెంబర్స్ వరకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. సో వాళ్ళందరికీ గురుకాశ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మేము డిప్లాయ్ చేశామని అనుకుంటున్నాము. సో యూనివర్సిటీ యొక్క గొప్పతనాలు కావచ్చు, యూనివర్సిటీలో చదివినటువంటి పిల్లల యొక్క వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు సాధించినటువంటి విజయాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ప్లేస్మెంట్ సెల్స్ కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని మేము B2B ప్రోగ్రాంలో చాలా బాగా చక్కగా వివరించడం జరిగింది. సో వెంకట్ గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, రిపీటెడ్గా ప్రతి ఇయర్ కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ టు ఆల్. నాగేష్ వెంగళ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు వెంకటేశ్వర్లు అండి. సో ఈ సంవత్సరం ప్రప్రథమంగా 2026 ఫిబ్రవరి 21వ తేదీన మేము ఒక ఏపీ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అయిన తర్వాత మమ్మల్ని నమ్మి ఫర్ ది ఫస్ట్ టైం మన ఒంగోలులో అంటే మన ప్రకాశం జిల్లా ఉన్నటువంటి కన్సల్టెంట్స్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వీళ్ళందరినీ నమ్మి వాళ్ళ అసోసియేషన్లో మమ్మల్ని ఒక పార్ట్ ఆఫ్ చేయండి అని యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని నమ్మి అంత దూరం నుంచి మమ్మల్ని ఆశించడం వల్ల మన ప్రకాశం జిల్లా వంటి కన్సల్టెంట్స్ అందరినీ ఒక తాటి మీద తేడానికి ఈరోజు ఒక మంచి అవకాశం కుదిరింది కదా. అదే మాదిరిగా మేము ఈ సంవత్సరం ఎస్పెషల్లీ ఏపీ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యింది. ఈ ఫార్మల్ రిజిస్ట్రేషన్లో ప్రకాశం జిల్లా కాకుండా త్రూఅవుట్ ఏపీలో ఉన్నటువంటి కన్సల్టెంట్స్ మరియు కౌన్సిలర్స్ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒక అసోసియేషన్ అవ్వాలనే ఉద్దేశంలో పార్ట్ అవుతున్నాం బ్రదర్. సో దీంతోపాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్ ఆఫ్ ఇష్యూ ఏంటంటే స్టూడెంట్కి తెలియని ఇన్ఫర్మేషన్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు, ఇంటర్న్షిప్స్ అనేవి మేము మెయింటైన్ చేస్తూ దాంతోపాటు స్టూడెంట్కి గైడ్లైన్స్ ఇచ్చే విధానంలో ఇవాళ రోజున చాలామంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లేషన్లో టెక్నికల్ సైడ్ కావచ్చు, నాన్ టెక్నికల్ సైడ్ కావచ్చు, ఏవైతే ఎఫెక్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో వాటన్నిటిని ఏకతాటి మీద తీయడానికి మన కౌన్సిలర్స్ అందరూ అన్నదమ్ములు అందరూ ఒకే అసోసియేట్ అయ్యారు. కాబట్టి దీంట్లో మాకు మెయిన్లీ ఈ సంవత్సరం ఎస్పెషల్లీ దాదాపు 80 యూనివర్సిటీస్ అనేవి ఎక్స్క్లూజివ్ వచ్చినాయండి. దీంట్లో ప్రప్రథమంగా గురుకాశీ యూనివర్సిటీ మన సౌత్ హెడ్ ఎవరైతే ఉన్నారో మన కృష్ణారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కుమారుడు అయిన భవన్ రెడ్డి గారు కావచ్చు, నగేష్ గారు కావచ్చు, మమ్మల్ని నమ్మి మన ప్రకాశం జిల్లాలో ఉన్న మెంబర్స్ అందరినీ ఒక తాటి మీద తేండి సార్, మేము వాళ్ళతో కొలాబరేట్ కావాలనే ఉద్దేశంలో ఈ యొక్క అసోసియేషన్ చేశామండి. సో ఈ ఏపీ ఎడ్యుకేషన్ అసోసియేషన్లో ఎస్పెషల్లీ సార్ మాకు వచ్చేసి ప్రెసిడెంట్ అయినటువంటి లింగాల కోటి గారు మా యొక్క హెడ్ ప్రెసిడెంట్ అండి. ఆయన వచ్చి విజయవాడ. అట్ ద సేమ్ టైం వైస్ ప్రెసిడెంట్ అంటే చదలవాడ ఆదినారాయణ గారు మాకు వైస్ ప్రెసిడెంట్ అండి. సెక్రటరీ అంటే నేనండి ఏపీ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సంబంధించిన సెక్రటరీగా నా పేరు వెంకటేశ్వరు సార్. దీంట్లో వీళ్ళందరికీ మమేకమై ఒక ఆర్గనైజేషన్ చేస్తూ అన్ని యూనివర్సిటీలను ఒక తాటి మీద తెచ్చేసి ఆ యొక్క యూనివర్సిటీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి డిఫాల్ట్ ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేయడానికి ఈ అసోసియేషన్ పెట్టాం. దాంతోపాటు మాకు గురుకాశీ యూనివర్సిటీకి మన అన్నదమ్ములందరూ సపోర్ట్ చేస్తారనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ యొక్క మీటింగ్ని అరేంజ్ చేశాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.